ప్లాన్ ప్రకారమే వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇది చేశారు. ఇప్పుడు ఈ అమ్మాయి అబ్బాయి జీవనం స్టార్ట్ చేసిన తర్వాత అబ్బాయి పేరు మీద ఉందంటే ఇంట్లో ఆడదాని మీద లేనట్టండి. 11 సంవత్సరాలు ఒక రూఫ్ కింద ఉన్న మనుషులం మేము. ఒక 7-8 కిరాయిలు మారిన తర్వాత ఇది తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు 1.5 ఎంతో, ఇప్పుడు 12 కోట్లు ఇది అయింది. ఏదో లావణ్య మొత్తం తినేస్తుంది ఇది అన్న దగ్గర ఇది అయిపోయింది. మరి లావణ్య గారు లేకపోతే రాస్తారు, మరి ఎలా ఇదయ్యాడు? నేను పిలిచాను హైదరాబాద్, తను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కలిసి ఉన్నాం మేము. 2014లో పెళ్లి చేసుకున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మరి ఇంత కాంట్రవర్సీలో ఇప్పుడు అవుతున్న ఇది ఉంటే లావణ్య గురించి ఎప్పుడో బయటికి రావాలి కదా. ఎందుకు 1.5-2 ఇయర్స్ నుంచి నన్ను వదిలించుకోవాలి అన్న ప్లాన్లోని ముందు నుంచి ప్లాన్ వేసుకుంటూ వస్తున్నారు. నేను తిరిగి డిఫెండ్ ఒక్కదాన్నే చేసుకుంటున్నాను. దయచేసి నాకు సహాయం కావాలి. నేను ప్రేమించిన మనిషిని మనస్ఫూర్తిగా బయటకు వచ్చి రాస్తారుకి సారీ చెప్పడం జరిగింది. తను నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటాడేమో అన్న ఒక దగ్గర, పోనీ నా దగ్గరకు వచ్చి ఉండు అని కూడా కాదు, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుని మళ్ళీ సినిమాలు చేసుకుంటాడేమో అని ఒక కోరికతో నేను పబ్లిక్ గా నేను సారీ చెప్పడం జరిగింది. కానీ ఈ దాడి నాకు తిరిగి ఇస్తారనేది నేను అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మేడం అంటే ఇప్పుడు మేము నిజంగా నేను రానిచ్చేదాన్నండి, కబ్జా చేసుకొని దీన్ని పంపించేయాలి అన్నది ఇచ్చారు. మీరు నిజంగా సెక్యూరిటీ చూశారు, అందరూ చూశారు. నన్ను ఇంట్లో నుంచి గేట్ వరకు లాక్కొని తీసుకెళ్లారు. మాట్లాడడం జరగలేదు, దాడి జరిగిందండి. కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వడానికి సీసీటీవీ ఫుటేజ్ కూడా వస్తుందండి. కంప్లైంట్ ఇస్తాం ఖచ్చితంగా. దీని వెనకాల ఇప్పుడు ఎంతమంది ఉండి ప్లాన్లు ఉన్నారో వాళ్ళందరినీ కోర్టులో కేసు ఉంది, కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కదాన్ని ఉన్నాను అని దాడి చేయడం అంత కరెక్ట్ కాదు.